ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుండే విద్యార్థులు పాఠశాలలకు క్యూ కట్టారు. విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే పాఠశాలలో మరమ్మతులు చేస్తామని ప్రభుత్వం గొప్పగా చెప్పిన కార్యరూపం దాల్చలేదు. మన ఊరు మనబడి కింద చేపట్టిన పాఠశాలల్లో పలుచోట్ల ఇంకా పనులు కూడా మొదలు కాలేదు. పాత భవనాలు, ఊడిపోయిన కిటికీలు, టాయిలెట్స్ సమస్య, తాగునీటి సమస్య, దాదాపు శిథిలావస్థకు చేరిన స్కూళ్లలో ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ బడులపై స్పెషల్ రిపోర్ట్. వ్యాప్తంగా ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్స్ అన్ని కలిపి దాదాపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 1736 స్కూళ్ళు ఉన్నాయి. దాదాపు 2,87,826 మంది విద్యార్థులు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఆయా పాఠశాలలో చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ అన్ని స్కూళ్ళలో కూడా విద్యార్థులు ఈ రోజు నుంచి పాఠశాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా 2,87,000 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేసింది. టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్స్ కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత పేద విద్యార్థులకైతే ఉపయోగకరంగా ఉంటున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. చాలామంది చిన్నారులు స్కూల్స్కి వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. సో విద్యార్థులతో మాట్లాడడం. నువ్వు ఏ క్లాస్? 6th. ఈరోజు ఫస్ట్ డేనా? ఇంతకుముందు ఎక్కడ చదివినావు? చిన్న స్కూల్. ఎట్లా గవర్నమెంట్ స్కూల్ బాగుంటుందా? మంచిది. నువ్వు ఏ క్లాస్ తమ్ముడు? 7th. ఇక్కడే చదువుతున్నావా? హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసినావా? ఈరోజు స్కూల్ స్టార్ట్. బుక్స్ వచ్చినాయా? రాలే. ఎప్పుడు ఇస్తారంట? ఏమో. నువ్వు తమ్ముడు? 6th క్లాస్. 6th. బుక్స్ వచ్చినాయా? ఏమో తెలియదు, నేను వెళ్ళనొచ్చు. ఎట్లా ఉంది స్కూల్ స్టార్ట్ అయితే ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. డ్రెస్సులు ఇస్తారంటున్నా? డ్రెస్సులు, బుక్స్ ఇస్తారంటున్నా స్కూల్లో? ఏమో నాకు తెలియదు. సో విద్యార్థులంతా కూడా స్కూల్కి వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. విద్యార్థులంతా కూడా చాలా ఉత్సాహంగా స్కూల్కి వచ్చారు. ఈరోజు ఫస్ట్ డే కావడంతో విద్యార్థులంతా కూడా స్కూల్కి వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. చాలా ఉత్సాహంగా మొదటి రోజు కావడంతో కొంత విద్యార్థులు వస్తున్నటువంటి నేపథ్యము. వచ్చిన తర్వాత అంటే పిల్లలకు ఏ మేరకు బుక్స్ అందుబాటులో ఉంటాయి, ఏ మేరకు బట్టలు అందుబాటులో ఉంటాయి, డ్రెస్సెస్ ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. మాట్లాడదాం. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. ఏ క్లాస్ అన్నాను? 6th. స్కూల్ ఈరోజు ఫస్ట్ డే. ఈరోజు ఎట్లా అనిపిస్తుంది స్కూల్? మంచిగా అనిపిస్తుంది. స్కూల్ బుక్స్ వచ్చినాయా? బుక్స్, బట్టలు వచ్చినాయి? ఎప్పుడు ఇస్తారంట? బట్టలు వచ్చినాయి. ఇచ్చారా? నువ్వు తమ్ముడు ఏ క్లాస్? 7th. బుక్స్, బట్టలు వచ్చినాయా? వచ్చిందా? ఇచ్చారు. ఎట్లా ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటే బాగా అనిపిస్తుందా? గవర్నమెంట్ స్కూల్లో? నువ్వు చెప్పు ఏ క్లాస్ తమ్ముడు? 7th B. సో అందరూ ప్రైవేట్ స్కూల్స్ పోతున్నారు, నువ్వు గవర్నమెంట్ స్కూల్కి వచ్చినావు, ఎట్లా అనిపిస్తుంది? ఎంజాయ్, మంచిగా టీచింగ్ మంచిగా బాగుంటుందా? మాట్లాడదాం. ఇంకా చాలా మంది విద్యార్థులు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తమ్ముడు ఏ క్లాస్ నువ్వు? 8th. ఇక్కడే చదువుతున్నావు? లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చదివినావా? ఎట్లా ఉంటుంది? ఎట్లా చెప్తారు పాఠాలు? సూపర్ చెప్తారు. బాగా అనిపిస్తుందా స్కూల్కి వస్తే? అందరంతా ప్రైవేట్ స్కూల్స్ పోతుంటారు, మీరు గవర్నమెంట్ స్కూల్కి వస్తారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు ఏం బాగానే అనిపిస్తుంది. టీచర్స్ కూడా మంచిగా చెప్తారు. వచ్చినాయా బుక్స్, డ్రెస్సులు అన్నీ వచ్చినాయా? వచ్చినాయి. సో విద్యార్థులంతా కూడా ఫస్ట్ డే కావడంతో కొంత ఉత్సాహంగా స్కూల్కి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా కొంత మెనూలో మార్పులు చేసింది. వారంలో ఒక రోజు కిచిడి, మరో రోజు బిర్యానీ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ప్రభుత్వం చేసింది. దీనికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కొంత మిడ్ డే మీల్స్కి సంబంధించి గతంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. సో ఈ సంవత్సరం కూడా అట్లా జరగదనేటువంటి విషయాన్ని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. మనం అంతా కూడా విద్యార్థులంతా కూడా ఫస్ట్ డే కావడంతో చాలా ఉత్సాహంగా స్కూల్కి వస్తున్నారు. 7th. ఎట్లా బాగా చెప్తారు ఇక్కడ? చెప్తారు. ఎట్లా అనిపిస్తుంది స్కూల్? ఈ రోజు వచ్చినావు కదా, 40 రోజులు హాలిడేస్ తర్వాత వచ్చినావు, ఎట్లా అనిపిస్తుంది స్కూల్ రావడం? సో విద్యార్థులంతా కూడా చాలా ఫస్ట్ డే కావడంతో స్కూల్కి వచ్చింది. దాదాపు స్కూల్కు అందరూ కూడా వచ్చినట్టుగానే అనిపిస్తుంది. కొంత నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించి కొంత ఎండల తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బంది పడ్డారు. కానీ తప్పనిసరి పరిస్థితులు. సో వేసవి సెలవు ముగిసిపోయినాయి, దాదాపు సెలవులన్నీ కూడా ముగిసిపోయినాయి కాబట్టి విద్యార్థులంతా కూడా స్కూల్కి వచ్చారు. మాట్లాడదాం. ఇంకా ఏ క్లాస్ అన్నాను? 6th. ఇక్కడ చదువుతున్నా. లాస్ట్ ఇయర్ ఇక్కడ చదివినావా? కాదు సార్. అందరూ ప్రైవేట్ స్కూల్ పోతున్నావు, గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు వచ్చినావు? బాగుందని వచ్చిన. బుక్స్, డ్రెస్సులు అన్ని ఇచ్చారా? ఇప్పుడు 7th వెళ్తాను నేను. ఏ క్లాస్? ఇప్పుడు 7th సార్. ఇట్లా బాగా చెప్తున్నారు ఇక్కడ పాట? బాగా చెప్తున్నారు సార్. మాట్లాడదాం. ఇంకా విద్యార్థులు కూడా ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా. ఏ క్లాస్ పాపను? 7th. బాగా చెప్తారు ఇక్కడ? సో మొత్తం మీద విద్యార్థులంతా కూడా చాలా ఉత్సాహంగా స్కూల్కి వస్తున్నారు. ఫస్ట్ డే కావడంతోనే వీరంతా స్కూల్కి వచ్చారు. డ్రెస్సులు వెళ్ళలేదమ్మా? ఇంకా స్కూల్ డ్రెస్సులు లేదు. ఇస్తారంటారు. ఎప్పుడు ఇస్తారు?
ఏమో తెలియదు. సో మొత్తం మీద విద్యార్థులంతా కూడా స్కూల్కు వచ్చినటువంటి నేపథ్యం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 2,87,000 మంది విద్యార్థులు ఆయా పాఠశాలలో చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్ళలో చదువుతున్నారు. సో అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 1,500 పాఠశాలలు ఉన్నాయి. అక్కడ కూడా దాదాపు 2,56,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 5 లక్షల పైచిలకు విద్యార్థులు చదువుతున్నటువంటి నేపథ్యంలో ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇక విద్యార్థులు కూడా వచ్చారు. మొదటి రోజు కావడంతో ఇంకా పూర్తి స్థాయిలో నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ పంపిణీ జరగలేదని చెప్తున్నారు. మరో విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది. స్కూల్స్ ఈ రోజు నుంచి తిరిగి పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులంతా కూడా పాఠశాలకు 40 రోజుల వ్యవధి తర్వాత ఉత్సాహంగా స్కూల్కి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎప్పటిలాగానే అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్తుంది. కానీ పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో కొంత పరిస్థితులు మారట్లేదని చెప్తున్నారు. సో 1-2 స్కూల్స్ మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూళ్ళల్లో పరిస్థితి ఇట్లనే ఉంది. అసలు పేరెంట్స్ ఏం చెప్తున్నారు, స్థానికంగా ఉండేటువంటి పెద్దలు ఏం చెప్తున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 1786 స్కూళ్ళు ఉన్నాయి. దాదాపు 970 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం మేము అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము, గవర్నమెంట్ స్కూల్స్ని రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తుంది. ఎట్లా చూస్తారు? అసలు నిజంగా ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, ఎట్లా ఉండబోతున్నాయి పరిస్థితి? వాస్తవంగా ఈ బోర్గాంపి జిల్లా పరిషత్ హై స్కూల్లో 1,200 మంది స్ట్రెంత్ ఉన్నారు. స్టాఫ్ మాత్రం 18 మంది మాత్రమే ఉన్నారు. సుమారు 48 మంది స్ట్రెంత్ ఉండాల్సిన ఈ బోర్గాంపి స్కూల్లో 18 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. దీన్ని మేము అర్థం చేసుకోవాలి. దీని మీద ఇప్పటి వరకు ఆల్రెడీ భారతీయ జనతా యువమోర్చా తరఫున మేము పోరాటాలు చేశాం. అయ్యా, ఉన్న స్థానాలు ఎక్కడైతే ఈ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవి భర్తీ చేయండి, స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయని 2 నెలల సంది మేము మొత్తుకుంటూనే ఉన్నాం. సబితా ఇంద్రారెడ్డి గారికి కలెక్టర్ ద్వారా మేము మెసేజ్ ఇస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. ఇప్పటి వరకు వీళ్ళు ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్నారు వీళ్ళకు మధ్యాహ్న భోజనంలో కిచిడి పెడతామంటారు, సంతోషం. బిర్యానీ పెడతామంటారు, ఇంకా సంతోషం. సార్, ఇన్ని పెడతామంటున్నారు కదా, ఇక్కడ బోర్గాంపి స్కూల్లో మీరు ఇవ్వాల్సిన 10 లక్షల రూపాయల బకాయి ఉంది సార్ ఆ వంట మాస్టర్కు. దయచేసి ముందు ఆ డబ్బులు అప్పచెప్పి వాళ్ళకి మధ్యాహ్న భోజనం సక్రమంగా పెట్టండి, మేము సంతోషిస్తాం. ఇంతకంటే ఆశించడానికి మీరు పిల్లల దగ్గర కూడా అబద్ధాలు చెప్పి మోసం చేయకండి. 3016 నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఆ రోజు చెప్పినట్టు మళ్ళీ ఈ పిల్లలకు చెప్పి మోసం చేయకండి దయచేసి. అయ్యా, వీళ్ళకి ఇవ్వాల్సిన మధ్యాహ్న భోజనాలు సరిగ్గా ఇస్తే సంతోషపడతాం. ఈ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేస్తే ఇంకా ఆనందపడతాం. ఈ విద్యా సంవత్సరం నుంచి కొంత మెనూలో మార్పు చేస్తామని చెప్తున్నారు. కానీ మధ్యాహ్న ఏజెన్సీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పటికీ బిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా సాధ్యమవుతుందంటారా? వాళ్ళు చెప్తున్నటువంటి వారంలో మెనూ మార్పు, బిర్యానీ కావచ్చు, ఒకరోజు కిచిడీ కావచ్చు, ఎంత సాధ్యమయ్యే పరిస్థితి ఉందంటారా? ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత మన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితి ఏ రకంగా ఉన్నదంటే వాళ్ళు చెప్తా ఉన్నారు వారం రోజులలో మేము మెనూ మారుస్తామని చెప్పేసి. గడిచిన సంవత్సరం మొత్తం కూడా మెనూ మార్చడం కాదు, మెనూ ప్రకారం ఫుడ్ పెట్టడానికి కూడా నాణ్యత లేకున్నటువంటి ఫుడ్ను ఇక్కడ అందించడం జరిగింది. జీవో నెంబర్ 86 2002 డిసెంబర్ ఆర్టికల్ 21A ప్రకారము బడియుడు పిల్లలకు అందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తానని చెప్పినటువంటి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా ప్రకటించినటువంటి కేసీఆర్ గారు మేము అదే అడుగుతా ఉన్నాం. జీవో నెంబర్ 86 ఆర్టికల్ 21 ఎందుకు ఇంప్లిమెంటేషన్ అవుతలేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు బోర్గాం ఉన్నత పాఠశాల ఈరోజు విద్యారంగంలోనే, విద్యా చరిత్రలోనే ఒక విస్ఫోటనం. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా స్ట్రెంత్ కలిగినటువంటి పాఠశాల బోర్గాం పాఠశాల. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ అతిపెద్ద సంఖ్య కలిగినటువంటి పాఠశాల బోర్గాం పాఠశాల. ఈ బోర్గాం పాఠశాల నుంచి ఆటలలో మెరుగ్గా రాణిస్తూ జాతీయ స్థాయి జట్టులకు ఎంపికైనటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి బోర్గాం పాఠశాలకు సరిపడా బోధన రూములు లేక, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవన్నిటిని పక్కకు పెట్టిండు. ఈరోజు విద్యార్థుల జీవితంతో ఆడుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎవరి పోరాట ఫలితంగా అయితే తెలంగాణ వచ్చిందో ఆ పోరాటాన్ని చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. ఈరోజు తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమంలో 1400 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటేనే తెలంగాణ వచ్చింది. అట్లాంటి విద్యార్థులను ఈరోజు చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. ఖబర్దార్ కేసీఆర్, మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈ సంవత్సరమైనటువంటి చెప్పినటువంటి హామీలు పకడ్బందీ అమలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలి, సకాలంలో యూనిఫామ్లు అందించాలి, సకాలంలో మెస్ బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. గవర్నమెంట్ స్కూల్స్లో పరిస్థితి మారితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా, కానీ పెద్దగా మార్పు ఉండట్లేదు. ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి మరీ హీనంగా తయారైంది. కేసీఆర్ చెప్తున్న మాటలు ఇక్కడ చూస్తే మాత్రము అది అమలు అవ్వడం లేదు. ఆయన మాటల ముఖ్యమంత్రిగా పేరు వచ్చేసింది. కాబట్టి ఇది ఇకనైనా మార్పు చెందాలని మేము కోరుకుంటున్నాం.
మా పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు. ఇక్కడ స్టాఫ్ ఏమో 18 మంది మాత్రమే ఉన్నారని ఇప్పుడే మేము సార్తో తెలుసుకోవడం జరిగింది. ఈ ఎంబడే కొత్త స్టాఫ్ని పెంచి వీళ్ళకు నాణ్యమైన విద్యని అందించాలని కోరుతున్నాం. మాట్లాడదాం. మరో విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది. విద్యార్థులు చాలా ఉత్సాహంగా స్కూల్కి వస్తున్నారు. పేరెంట్స్ కూడా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా డిపెండ్ అవుతాయి. తమ పిల్లలకు బయట చదివించలేము, కార్పొరేట్ స్కూల్లో చదివించి అంత బేర్ చేయలేమనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తారు. కానీ పరిస్థితి చాలా భిన్నంగా ఉంటున్నాయి. ఎట్లా చూస్తారు సార్ దీన్ని? సార్, నేను గత 1.5 సంవత్సరాలుగా ఈ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్గా ఉన్నాను. నా ఆధ్వర్యంలో నేను ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. కాకపోతే మాకు టీచర్ల కొరత చాలా ఉన్నది ఇక్కడ. దాన్ని అధిగమిస్తే ఇంకా 100% ఫలితాలు తీసుకురావచ్చు అనేది మా ఉద్దేశం. మేము గతంలో ఎన్నోసార్లు డిఓ గారికి కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ దృష్టికి తీసుకెళ్ళాము, అయినా మార్పు రాలేదు. పాఠశాల చివరి రోజు కూడా మా పాఠశాలలో డిప్యుటేషన్ మీద ఉన్న 8 మంది ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వం అక్కడ ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ రిపోర్ట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది. వాళ్ళు ఈ సంవత్సరమైనా వస్తారో రారో తెలియదు. బదిలీలు జరిగి మాకు రెగ్యులర్ హెడ్ మాస్టర్తో పాటు సంపూర్ణంగా ఉపాధ్యాయులు వస్తే చాలా బాగుంటుందని మా ఆలోచన. మన ఊరు మనబడి కావచ్చు, స్టార్ట్ చేసిన కార్యక్రమాలు చాలా చోట్ల ఆగిపోయినాయి. ఒక దిక్కు స్టాఫ్ కొరత ఉంది, మరో దిక్కు ఫెసిలిటీస్ ఇస్తామని చెప్తున్నారు. కానీ కంపేర్ విత్ కార్పొరేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే చాలా వెనుకబడ్డాం. సో ఎట్లా చూస్తారు? ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి? సార్, మన ఊరు మన బడి కింద మా పాఠశాలకు 64 లక్షల బడ్జెట్ మంజూరైంది సార్. కానీ చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే మాకు బిల్లులు రావు అని చెప్పేసి గతంలో మాక్లూరు మండలంలో జరిగిన ఎస్ఎంసీ చైర్మన్ సొంతంగా పనులు చేసి ఆత్మహత్య చేసుకోవడం కూడా మా ఎస్ఎంసీ తరఫున మేము సంతాపం ప్రకటిస్తున్నాం సార్. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు ముందుకు వచ్చినప్పుడే మాకు సరిపడా డైనింగ్ హాల్ కానీ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నా కానీ మేము నిర్మించుకోగలుగుతాం. ఇంకా విద్యార్థులు చాలా చక్కగా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం సార్. గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చాలా ఇంట్రెస్ట్గా మీరు తీసుకొచ్చి చదివిస్తున్నారు. ఎట్లా ఉన్నాయి సార్ పరిస్థితులు? ఎట్లా ఉన్నాయి? ఇక్కడ బాగుంటుందని వేసినాం సార్ అప్పుడు. కానీ చూస్తే ఇక్కడ మాత్రం స్టాఫ్ లేదు. పిల్లలు ఏంటంటే పోయిన సంవత్సరం ఇప్పటి వరకు ఒక అక్షరం ముక్క చదవమంటే చదవలేకపోతున్నారు. దానికి కారణం ఏందని తెలుసుకుంటే ఇక్కడ స్టాఫ్ లేదని తెలిసింది. అయితే మరి పిల్లల్ని ఇక్కడ చదివియాలన్నా మరి ఇంకో వేరే స్కూల్లో చేంజ్ చేసుకుందామా అనే ఆలోచనలో మేము ఉన్నాము. అసలు ఏంటంటే ఒకప్పుడు ఉన్న ఈ స్కూల్కు ఉన్న ప్రగతి కానీ అటువంటి పరిణితి కానీ ఇప్పుడు లేదు. దీనికి రెస్పాన్సిబిలిటీగా ఉన్న హెచ్ఎం సార్ కూడా ఆయన సరిగా రెస్పాన్సిబుల్గా లేడు. పమైన ఇబ్బంది ఏముందా అంటే స్టాఫ్ లేదు అంటుండే. ముఖ్య కారణం అదే చెప్తుండే, స్టాఫ్ లేదు. పిల్లలకు ఎలా చదివించాలా, ఇంతమంది స్ట్రెంత్ వస్తున్నారు, చాలామంది స్ట్రెంత్ అంతా మొత్తం నిజామాబాద్ స్ట్రెంత్ అంతా మా దగ్గర ఉందని వాళ్ళు అంటున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్ ఉంది కాబట్టి మేము వచ్చినాం ఇక్కడికి, మంచి స్కూల్ ఉందని. అది ఒకటి లేదు, మాకు అది నిరాశతో ఉన్నాం మేము. అది ఓవరాల్గా అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 5 లక్షల పైచులకి విద్యార్థులు చదువుకునే పాఠశాలలో పరిస్థితులు పెద్దగా మార్పు రాలేదు. అరకొర వసతుల మధ్యనే తిరిగి ఈ విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైంది. దీంతో కొంత పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.